హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకోబోయే కథ ప్రపంచంలోని భయంకరమైన ఒక బొమ్మల దీవి కథ. అక్కడ చాలా రకాల బొమ్మలు ఉంటాయి. అయితే ఆ బొమ్మలు కళ్ళు తెరిచి చూసినట్లు, కదులుతున్నట్లు ఉంటాయన్నమాట. అసలు అక్కడ అన్ని బొమ్మలు ఎందుకున్నాయి, ఈ బొమ్మల వెనుక ఒక భయంకరమైన స్టోరీ ఉంది. దాన్ని తెలుసుకుందాం. ఈ దీవి మెక్సికోలో ఉంటుంది. ఈ దీవి వేల సంఖ్యలో పాత శిథిలమైన బొమ్మలతో నిండి ఉంటుంది. బొమ్మలన్నీ చెట్లకు వేలాడుతూ ఉంటాయి. అయితే అవి కళ్ళు తెరిచి చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. 1950లో ఈ దీవికి కాపలాదారుగా ఉన్న డాన్ జూలియన్ శాంటానా అనే వ్యక్తి ఒక భయంకరమైన సంఘటన చూశాడు. చిన్న అమ్మాయి దీవి పక్కనే ఉన్న చిన్న కాలువలో మునిగి మరణించిందంట. అయితే ఆ పాప మరణించిన కొన్ని రోజుల తర్వాత ఒక బొమ్మ నీటిలో తేలుతూ కనిపించిందంట. అయితే అతను ఆ పాప ఆత్మకు సమర్పణగా ఆ బొమ్మను పక్కనే ఉన్న ఒక చెట్టుకు కట్టాడంట. అయితే ఆ రోజు నుండి జూలియన్కు రాత్రి వేళల్లో ఏవేవో శబ్దాలు, నవ్వులు, ఎవరో నడుస్తున్నట్లు ఇలా వింత వింత అనుభవాలు ఎదురయ్యాయంట. ఇంకా కలలో ఆ పాప కనిపించి నాకు ఇంకా బొమ్మలు కావాలి అని ఏడుస్తూ అడుగుతుందంట. ఇంకా ఆ పాప ఆత్మ ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదని భావించిన జూలియన్ భయపడిపోయి తన జీవితంలో మిగిలిన 50 ఏళ్ళు ఎక్కడెక్కడి నుండో బొమ్మలు సేకరించి ఆ దీవిని మొత్తం బొమ్మలతో నింపడం ప్రారంభించాడు. ఈ బొమ్మల్లో చాలా పాతవి, అంటే తల లేనివి, చేతులు లేనివి, కాళ్ళు లేనివి, దుమ్ము పట్టిపోయినవి ఇలాంటి బొమ్మలు కూడా ఉండేవి. కానీ ఈ బొమ్మలేవి కూడా ఆత్మకు తృప్తి ఇవ్వలేదంట. అయితే 2001లో జూలియన్ ఆ పాప మునిగిపోయిన అదే ప్రదేశంలో మృతదేహంగా కనిపించాడంట. అయితే ఆయన మరణం గురించి భిన్న అభిప్రాయాలున్నాయి. ఆ పాప ఆత్మనే ఆయనను తీసుకుపోయిందని, ఆ బొమ్మల్లోని ఆత్మనే చంపేసిందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటుంటారు. జూలియన్ మరణించిన తర్వాత అక్కడకు వెళ్ళిన అనేక మంది పర్యాటకులకు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆ బొమ్మలు వాటంతట అవే కదలటం, కొందరైతే కళ్ళు తెరవటం, చేతులు కదలటం, తల తిప్పటం చూసినట్లు చెప్తున్నారు. కొన్ని సందర్భాలలో ఏవో శబ్దాలు, నవ్వులు, ఏడుపులు కూడా వినిపించేవంట. అక్కడికి వెళ్ళిన కొంతమంది ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తే కెమెరాలు పనిచేసేవి కావంట. స్థానికుల కథనాల ప్రకారం కాలువలో మునిగి చనిపోయిన చిన్నారి ఆత్మ బొమ్మలో ప్రవేశించిందని అంటుంటారు. కొంతమంది మాత్రం ఇది కేవలం భయం, ఊహ మాత్రమేనని కొట్టిపారేస్తుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బొమ్మల దీవికి వెళ్ళిన వారు మాత్రం ఏదో ఒక భయంకరమైన అనుభూతిని ఫీల్ అవుతుంటారు. అయితే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అక్కడికి వెళ్ళి ఒకరోజు రాత్రి ఈవీపీ రికార్డ్ చేయాలనుకున్నాడు. ఈవీపీ అంటే అది ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా. దీనిని గోస్ట్ వాయిసెస్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆయన రికార్డింగ్ని విన్నప్పుడు చిన్న పాప ఏడుస్తున్నట్లు వినిపించిందంట. అయితే అక్కడ చిన్న పాపలు ఎవరు కూడా లేరంట. నిజానికి కొంత సమయం తర్వాత ఆయన వెనుక నుండి చిన్న కాళ్ళ సౌండ్తో ఒక పాప పరిగెత్తినట్లు అనిపించిందంట. వెనుకకి తిరిగి చూస్తే ఏమీ కనిపించలేదంట. ఆయన భయపడి మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడంట. ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగిందంట. ఆ దీవిని విజిట్ చేయడానికి వచ్చిన ఒక మహిళ ఆ హ్యాంగింగ్ డాల్స్ మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆమె కళ్ళ ముందే ఒక బొమ్మ కళ్ళు తెరిచి చూసిందంట. అయితే ఆమె భయపడి బోట్ దగ్గరికి పరిగెత్తిందంట. మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తే బొమ్మ తన తల తిప్పి తన వైపే చూస్తూ ఉందంట అని ఆ మహిళ తన అనుభవాన్ని చెప్పిందంట. ఇవన్నీ విన్న తర్వాత ఇదంతా అబద్ధం అని నిరూపించటానికి ఒక బోట్ని నడిపించే వ్యక్తి ఒకరోజు నైట్ ఒంటరిగా ఆ ఐలాండ్లో గడపడానికి వెళ్ళాడంట. అయితే ఆయన తన బోట్ని ఒడ్డుకు కట్టి ఒక క్యాంప్ ఫైర్ వెలిగించుకున్నాడంట. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బోట్ మ్యాన్ మాత్రం కనిపించలేదంట. ఒక ఫిషర్ మ్యాన్కి ఆయన
వాడిన టార్చ్ లైట్ మాత్రం ఒక చోటున పడి ఉండి కనిపించిందంట. కానీ మనిషి మాత్రం ఎంత వెతికినా దొరకలేదంట. తర్వాత కూడా ఆయన గురించి చాలా వెతికారంట. అయితే ఆయన కట్టేసిన బోటు మాత్రం ఉన్న చోటే ఉందంట. ఇప్పటికీ ఆయన ఏమయ్యాడు అన్నది ఒక మిస్టరీగానే ఉందంట. అయితే స్థానికులు మాత్రం ఇది ఆ పాప ఆత్మ పనే అయి ఉంటుందని అంటున్నారంట. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.